వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర సర్కారన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. యువత మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్స్ సోల్జర్గా పనిచేయాలన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రాష్ట్ర స్థాయి క్రీడలలో గెలుపొంది భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలన్న అదనపు ఎస్పీ రమేష్ పిలుపు. కిడ్నీ రాకెట్ ఆట పట్టించిన కోదాడ పోలీసులు. తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కొరకు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఎంపికలు. నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద అంటున్న బత్తని మహేష్ గౌడ్. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో గుండా భవానీ రమేష్ బాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం. చౌటుప్పల్లో ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం. యాదగిరిగుట్టలో ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. కొందరు రైతులకు రుణమాఫీ కూడా కాలేదని, తన దృష్టికి వచ్చిందని ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు రైతు భరోసా సంబరాలలో భాగంగా రైతు వేదికలో వంగపల్లిలో రైతుల సమస్యలను ఎమ్మెల్సీ మల్లన్న తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్లో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజ్ గౌడ్, ఎంపీడీఓ నవీన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సుధారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ సబిత, ఏఈఓ శ్రీనివాస్, విలేజ్ సెక్రటరీ లావణ్య తదితరులు ఉన్నారు. సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను కూడా. రైతులరా, వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం. రైతుల కోసం, వ్యవసాయం కోసం, రైతుల కోసం ఆనాటి ప్రభుత్వాలు చేసే అన్నింటినీ బంద్ చేస్తుంది. వడ్డీ లేని రుణాలు బంద్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. నేను ఈ విషయాలన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకుని వస్తా ఉన్నాను. కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేర్కొనే కార్యక్రమం చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ లాగా రైతు భరోసా ఇస్తూనే రైతులకు ఇన్సూరెన్స్ చేస్తూ రైతుల కోసం కావాల్సిన చేస్తూ ముందుకు పోయేటువంటి ప్రభుత్వం లాగా ఆనాడు మనం పని చేయలేదు కూడా చాలా స్పష్టంగా చెప్పడానికి లెక్కలని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనాడు 16వ తారీఖు నాడు అగ్రికల్చర్ ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ఆయన గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వర్షాలన్నీ కూడా కూడా నీరు కూడా పంటలు చేసుకుంటూ ఈ పంటకి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. మన మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించిన 15 ఆగస్టు
మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు. అందరికి ఇప్పుడు మేమైతే ఎంత నష్టపోతున్నాం ఈ సీజన్కి. పని చేయండి. ఇక్కడ ఈ చొల్లేరు గ్రామంలో 20% రాలేదని ఊరు వస్తుంది, గ్రామస్తులు చెప్తున్నారు. వాళ్ళని ఒక దగ్గర పిలుచుకొని ఎందుకు రాలేదు ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు వేసినాము. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడి అప్పు తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఖజానాలు ఏం లేవు, గల్లపెట్టే కాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం కదా. ఈ తెచ్చినటువంటి అప్పును తెలంగాణ జనాభాకు పంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు ఈ నలుగురికి డివిజన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 5,000 పైచిలకు కోట్ల రూపాయలు. తెలంగాణ ఇప్పుడు ఆడ కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఓ నరరూప రాక్షసుడు తెలంగాణ ఉద్యమాన్ని అనిసి ఏది మన 369 మంది పిట్టల్ని కాల్చినట్టు కాల్చాను. ఇదే జయశంకర్ సార్ను జైల్లో పెట్టించాం. కాబట్టి అటువంటి దుర్మార్గుడి పేరు మీద ఆడ పార్క్ ఉండకూడదని చెప్పి మేము ఆ పార్కు పేరును చేంజ్ చేస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా దాన్ని అంటే మీరు ప్రకటించడం కాదు. ఇప్పుడు 40 ఎకరాలు ఉన్న రైతుకి ఎందుకు రైతు ఎవరు అడిగింది? వాళ్ళకి లేకనా? అసలు ఇటువంటి వాళ్ళు ఈ పేదోళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఎకరం ఉన్న వాళ్ళకు వీళ్ళకేస్తే సరిపోతుంది కదా. అంటే వీళ్ళ నేనేమంటున్నా అంటే రైతు భరోసా అనేటువంటిది సజావుగా పంపిణీ జరగాలి. రైతులకు రైతు భరోసా నిధులను 9 రోజుల్లో 9,000 కోట్లను వేసినట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ద్వారా కొంత సమాచారాన్ని రైతులకు ఇచ్చింది. సేమ్ టైం రైతాంగంలో ఇంకా అరాకొర కొన్ని చోట్ల ఇంకా నిధులు పడలేదని చెప్పి తెలుస్తా ఉంది. మరి అధికారుల లోపమా లేకపోతే టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించడం ఒక శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు రచించాలి. అలాగే వ్యవసాయ రంగం పైన ప్రధానంగా రైతుల పైన 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఇంకా కొంత రుణమాఫీ, ఇంకా కొంత చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలి. ఇవాళ చేసినటువంటి కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే రైతులకు ఎల్లప్పుడూ ఇదే విధంగా అండగా నిలబడాలి ప్రభుత్వం అని కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదని, ఒకసారి డ్రగ్స్ వాడితే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంతోషం కొరకు సేవించడం అలవాటుగా పడి డ్రగ్స్ బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు తమ దృష్టికి నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని, యువత యొక్క శారీరక, మానసిక ఆరోగ్యం విచ్ఛిన్నం కావడంతో పాటు ఆర్థిక సమస్యలతో పాటు సమాజంలో గౌరవం లేకుండా పోతుందన్నారు. యువత ఒకసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు మరియు ఏ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారంలోకి వెళ్తుందని తెలియజేశారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ సేవిస్తే ఎన్డీపీఎస్ చట్టం 1985తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 8712670266కు సమాచారం తెలపాలని కోరారు. అనంతరం నేను మాదక ద్రవ్యాల నిరోధకపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దానివల్ల స్లోలీ యువర్ హెల్త్ విల్ డిటరియేట్. మీకు లేనిపోని జబ్బులు అనేవి వస్తాయి. యూ విల్ నాట్ బి ఏబుల్ టు మీ ఇమ్యూనిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. యూ విల్ బికమ్ అన్ అడిక్ట్. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ డిసిషన్స్. వన్ వెరీ గుడ్ థింగ్ ఇస్ హెల్త్. సెకండ్, వెరీ గుడ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ సొసైటీ ఆర్ ఫ్యామిలీ. ఒక్కసారి మనము డ్రగ్స్ నల్గొండ జిల్లా స్థాయి విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో గెలుపొంది భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని అదనపు ఎస్పీ రమేష్ బాబు పిలుపునిచ్చారు. 2025-26 సంవత్సరానికి గాను తెలంగాణ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికై మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా స్థాయి విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి రాష్ట్ర స్థాయి క్రీడలలో గెలుపొంది భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని అదనపు ఎస్పీ రమేష్ పిలుపునిచ్చారు. 2025-26 సంవత్సరానికి గాను తెలంగాణ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికై మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24-25న 2 రోజుల పాటు నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24న బాలికలకు, 25న బాలురకు ఎంపికలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు ఎస్పీ రమేష్ హాజరై మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ పోటీలలో సుమారు 20 మంది బాలికలు, మండల స్థాయి నుంచి ఎంపికైన 45 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సాట్స్ అబ్జర్వర్గా రామకృష్ణ వ్యవహరించగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, విద్యా తదితర శాఖల సిబ్బంది హాజరయ్యారు. కిడ్నీ ర్యాకెట్ ఆట కట్టించిన కోదాడ పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ దందా. కోదాడకు చెందిన నరేష్ అనే డయాలసిస్ రోగికి విజయవాడలో ఆపరేషన్. బాధితుడి నుంచి 22 లక్షలు కాజేసిన ముఠ. ఆసుపత్రి బిల్లు చెల్లించకపోవడంతో వెలుగులోకి వచ్చిన దందా. బాధితుడి ఫిర్యాదుతో 6 ముఠా సభ్యులు అరెస్ట్, మరో 4 పరారీలో ఉన్నారు. కిడ్నీ రాకెట్ ఆట కట్టించిన కోదాడ పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ దందా. చట్ట
చట్టవిరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న 10 మంది సభ్యులు గల ముఠా, డయాలసిస్ రోగులే లక్ష్యంగా దందా. కిడ్నీ మార్పిడికి కావలసిన సర్టిఫికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. కోదాడకు చెందిన నరేష్ అనే డయాలసిస్ రోగికి విజయవాడలో ఆపరేషన్, బాధితుడి నుంచి 22 లక్షలు కాజేసిన ముఠా. ఆసుపత్రి బిల్లు చెల్లించకపోవడంలో వెలుగులోకి వచ్చిన దందా. బాధితుడి ఫిర్యాదుతో 6 ముఠా సభ్యులు అరెస్ట్, మరో 4 పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు ముఠా సభ్యులు 10 కిడ్నీల మార్పిడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ సూర్యాపేట ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా కోదాడ టౌన్ సిఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చిన ఒక ఫిర్యాదు, ఒక మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు ఈ కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ, అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లు, అధికారుల డాక్యుమెంట్లు కానీ, స్టాంపులు కానీ, సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళకు కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 2024లో చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం సమాచారంలో ప్రాథమికంగా కొంత సమాచారము మన కోదాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ మనోరి రోజా గారికి వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళు కొద్ది సమాచారం వచ్చిన మేరకు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఈ స్పెషల్ టీమ్ సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ కోదాడ టౌన్ సిఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఈ మొత్తం టోటల్ కేసుని కూపీలాగడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కడుపూరి తాతారావు ఈయన కనుమ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలు 16వ తేదీ 6వ నెల 2025 నుండి 19వ తేదీ 6వ నెల వరకు నిర్వహించబడి గెలుపొంది ఎంపికైన బాలబాలికలకు జిల్లా స్థాయి ఎంపికలు బుధవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర భువనగిరి నందు జరిగాయి. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలు
16వ తేదీ 6వ నెల 2025 నుండి 19 6వ నెల వరకు నిర్వహించబడి గెలుపొంది ఎంపికైన బాలబాలికలకు జిల్లా స్థాయి ఎంపికలు బుధవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర భువనగిరి నందు ఉదయం 8 గంటల నుండి జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. 4వ తరగతిలో ప్రవేశములు కోరు విద్యార్థుల వయస్సు 1వ తేదీ 9వ నెల 2016 నుండి 31వ తేదీ 8వ నెల 2017 వరకు జన్మించిన వారై ఉండవలను. క్రీడలు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్, స్టాండింగ్ బాండ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6x10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్, 1 కిలోమీటర్ బరువు, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. క్రీడలలో పాల్గొన్న బాలబాలికలు 10 మార్కులు ఉత్తీర్ణత సాధించిన బాలబాలికలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించు ఎంపికలకు పంపించడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది జానకిరాములు, మురళి, రేఖ, జయ, రాజశేఖర్, శ్రీను, ఎస్డిఎఫ్ సెక్రటరీ దశరథ రెడ్డి, పీడిఎస్ మరియు పీటీస్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద. సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమోత్సవ కార్యక్రమం చేపట్టాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ మధు, జమున, మంజుల, బత్తుని మహేష్ గౌడ్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం చేపట్టాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ మధు, జమున, మంజుల, బత్తిని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా బత్తిని మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం చైతన్యం చేస్తామని తెలిపారు. ఇంటికో చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ముందుకు పోదామని, ఇంటి వద్ద మొక్కలను పెంచాలని, పచ్చదనం దిశగా ప్రయాణం చేద్దామని విద్యార్థులకు, ప్రజలకు పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బడికే మల్లయ్య, గడ్డమీది అంజయ్య, జంపాల సోమన్న, దొంతి యాదగిరి, గడ్డమీది అంజయ్య, కోల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మొత్తం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి రైతులందరూ కూడా పత్తి చేనులు పెట్టిర్రు. మరి వ్యవసాయం జూన్ నుంచి స్టార్ట్ అయింది. ఇంతవరకు అడపదడప వర్షాలు తప్ప ఇంతవరకు భారీ వర్షాలు పడలేదు. రైతులు వర్షాల గురించి ఎదురు చూస్తుర్రు. మరి నార్మల్ దున్నరు, దుక్కులు దున్నుకున్నారు. అడపదడప వర్షాలకు పత్తి చేనులు పెట్టుకుర్రు. పత్తి చేనులు చూతా మొలక ఎత్తినాయి. మరి ఆ మొలకలు పెద్ద కావాలంటే వర్షాలు పడాయి, ఇంకా మందు పెడితే లేస్తాయి. మరి తెలంగాణ జనమంతా వర్షాలతో ఆందోళన ఉన్నారు. మరి ఎదురు చూస్తుర్రు. మరి గవర్నమెంట్ చూతా సాయం చేయాలంటే మరి వర్షాల గురించి ఏ గవర్నమెంట్ చేయరు, కానీ వర్షాలు పడవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరి దీనికి తాడోపేడో గవర్నమెంట్ చూతా రైతాంగాన్ని అందుకొని మరి ఆదుకొని మరి సాయం చేయాలని మేము కోరుకుంటూ, మరి తక్షణమే ఈ యొక్క కరువు ప్రాంతంగా మరి వర్షాధారం పంటలు పండుతాయి కాబట్టి మరి గోదావరి నీళ్లు వదిలిపెట్టి మరి పంటలు పంటేందుకు మన స్థానిక శాసనసభ్యులు మన ప్రభుత్వం వీళ్ళయ్య గారికి మనవి చేస్తున్నాం. తక్షణమే గోదావరి నీళ్లు గుండాల మండలానికి వదలాలి. గత గవర్నమెంట్ సుధా వదిలింది. మరి ఇప్పుడు రైతు బంధు వేసారు, ఇంకా కొంతమందికి రైతు బంధు వేయాలి. దాన్ని రుణమాఫీ సుధా కొంతమందికి అయితే కొంతమంది రుణమాఫీ కావాలి. రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మేము అన్నదానం అన్ని దానాల కన్నా గొప్పదని, అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలు హర్షిస్తారని వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ అన్నారు. బుధవారం నాడు వాసవి క్లబ్ యూత్ అధ్యక్షులు వెంపటి రవితేజ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం అన్ని దానాల కన్నా గొప్పదని, అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలు వస్తారని వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపంటి రవితేజ అన్నారు. బుధవారం నాడు వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపంటి రవితేజ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ ఆర్సి యామ సంతోష్, ఐఈసి సింగిరికొండ రవీందర్, ఐపీసీ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, పబ్బతి వేణుమాధవ్, బిక్కుమల్ల కృష్ణ, బెలిదే శ్రీనివాసులు, గూడుగుంట్ల విద్యాసాగర్, జూలకంటి నాగరాజు, శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో బుధవారం గుండా భవానీ, రమేష్ బాబు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ గొల్లగూడ నందు పేషెంట్ల సహాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో బుధవారం గుండా భవానీ, రమేష్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ గొల్లగూడ నందు పేషెంట్ల సహాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 4 సంవత్సరాల నుండి ప్రతి అమావాస్య రోజు దాదాపు 350 నుండి 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధికారులు, ఐఈసి, ఐపీసీ వైస్ గవర్నర్స్, కేబినెట్ సెక్రటరీ, సర్వీసెస్, డిపిఓ, ఆర్సీ, ఆర్ఎస్, ఆర్ఈసి, జెడ్సీ మరియు నల్గొండలోని అన్ని క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, అధికారులు మరియు క్లబ్ సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా మంది అయితే కొద్దిగా పెట్టాను, అసలు పెట్టని స్టార్టింగ్ చేయనియలే.
ఎవరైనా తిన్న తర్వాత కవర్లో వేయాలి. ఇస్తారు రోడ్డు మీద వేద్దామా ప్లాస్టిక్ కవర్లో వేయాలి. పెట్టు ఇంకా పోవాలి. ప్రతి నెల అమావాస్య రోజు గుండా భవాని రమేష్ బాబు దంపతులు గత 3 సంవత్సరాల నుంచి అమావాస్య అన్నదానం చేస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలగాలి కోరుకుంటున్నారు. అమావాస్య రోజు గత 3 సంవత్సరాల నుండి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి అటెండెన్స్ వారికి భోజనము ఇక్కడ సదుపాయం ఉంటుందో ఉండదో అన్న ఉద్దేశంతో మేము వాసవి క్లబ్ తరఫున గత 3 సంవత్సరాల నుంచి భోజన కార్యక్రమాన్ని పెట్టేస్తున్నాము. అమావాస్య రోజు జై వాసవి. ఈరోజు స్థానిక ప్రభుత్వ వైద్యశాల దగ్గర పేషెంట్లు ఏమిటి ఉండే అటెండెన్స్కి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B104లో వాసవి క్లబ్ నల్గొండలోని అన్ని వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన ప్రసాద కార్యక్రమానికి మనకు గత 25 నెలల నుండి కూడా దాతగా గుండా రమేష్ బాబు గంగా భవాని వారి కుటుంబ సభ్యుల సహకారంతో గత 25 నెలల నుండి అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని వాసవి క్లబ్స్ ద్వారా చేయిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B104A తరఫున మరియు నల్గొండ ఆల్ వాసవి క్లబ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని వారు ముందుండి పంచభక్ష పరమాన్నాలతో అమావాస్య రోజు పితృదేవతలకు పెడితే బాగుంటుందనే ఆలోచనతోటి వారికి మంచి కార్యక్రమంగా సూచనగా తీసుకొని వాళ్ళు మన రమేష్ బాబు గారు గంగా భవాని వారి కుటుంబ సభ్యులు తప్పకుండా కూడా ప్రతి అమావాస్య రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. దీనికి వచ్చి కరసేవకులుగా మరియు సహకారాన్ని అందిస్తున్న వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నల్గొండ వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా జిల్లా పక్షాన మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అమావాస్య అన్నదానాన్ని గత 25 నెలల నుండి దీంతో పాటుగా ఉదయం పూట ప్రత్యేకంగా అల్పాహార కార్యక్రమాన్ని కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏర్పాటు చేయిస్తున్నాడు గుండా రమేష్ బాబు గంగా భవాని గారు. ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్ద ఎత్తున ఈరోజు అమావాస్య అన్నదానము, ప్రతి అమావాస్య అన్నదానము గుండా రమేష్ భవాని గారి ఆధ్వర్యంలో అన్ని వాసవి క్లబ్స్ సర్వీసులలో పాల్గొనుకుంటూ ఈ దిగ్విజయం చేస్తున్నారు. ప్రతి అమావాస్య నాడు కూడా ఒక క్రమ పద్ధతిగా దగ్గర 250 నుంచి 300 మంది అందరూ కూడా ఒక క్రమ పద్ధతిగా ఎవరికి వచ్చింది ఒకరికి రాలేదనేది కూడా అందరూ కూడా సమర్పిస్తున్నాము. ఇది కూడా మన ఇంట్లో భోజనం లెక్కనే అందరికి కూడా మనం ఇక్కడ ఎంతో ఆనందంగా మన ఇంట్లో ఏ విధంగా జరుపుతున్నామో ఆ విధంగానే వీళ్ళకి కూడా మనం పరిచయం చేస్తున్నాం. ఈ యొక్క ఉత్సవానికి ఈ యొక్క గుండా రమేష్ భవాని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు అమావాస్య నాడు చేసే పితృదేవతలకు ఆశీర్వచనం ఉంటుందని ఇవన్నీ జరిపే ప్రతి అమావాస్య నాడు. కాబట్టి వాళ్ళకు పితృదేవత ఆశీర్వచనం అయితేది భగవంతుల ఆశీర్వచనం కూడా కావాలని వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ఆవరణలో మండల ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బుధవారం అమావాస్య సందర్భంగా బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ పారిశ్రామికవేత్త మంచకంటి భాస్కర్ గుప్తాను ఆర్యవైశ్యులు సన్మానించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ఆవరణలో మండల ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బుధవారం రోజున అమావాస్య సందర్భంగా బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్
పారిశ్రామికవేత్త మంచికంటి భాస్కర్ గుప్తను ఆర్యవైశ్యులు సన్మానించడం జరిగింది. అలాగే మంచికంటి భాస్కర్ గుప్తా చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 18వ వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజా భాస్కర్, చౌటుపల్ సీతారామచంద్ర స్వామి, దేవాలయ ధర్మకర్త కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, చౌటుపల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ దాచేపల్లి విజయ్ గుప్తా, కిరాణా ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు కామిశెట్టి వెంకటేశ్వర్లు గుప్తా, తడక మల్ల శ్రీనివాస్ గుప్తా, దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా, చెరుకు అశోక్ గుప్తా, నీల సత్యనారాయణ గుప్తా, గజ్వేల్ వెంకటయ్య గుప్తా, తాడిశెట్టి వెంకటేశ్వర్ గుప్తా, ఊర కృష్ణమూర్తి గుప్తా, ఇరుకుల అశోక్ మరియు ఆర్యవేశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠ ద్వారం దగ్గర ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదగిరిగుట్టలో గత 7 నెలల నుండి అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠ ద్వారం వద్ద ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదగిరిగుట్టలో గత 7 నెలల నుండి అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ దాతలు తడక వెంకటేష్ మరియు పెరిగే నాగరాజు గుప్తా ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బల్లి భాస్కర్, ఎలకంటి మోహన్ లింగ, సత్యనారాయణ, పోకల రాము, నంగునూరు బాలరాజు, ఎలకంటే బాలేష్, బెలిద అశోక్, పందిరి రమేష్, శ్రీను మరియు స్థానిక ఆర్యవైశ్యులందరూ భక్తులకు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. భాస్కర్ బరసత్ లాస్ట్ లేడీస్ చిన్నగా ప్లేట్ అని ఆటో లేదమ్మా అన్నం పెట్టు పెట్టమ్మా తీసుకోబట్టాల ప్లేట్ ఇస్తాడు ఇంక పడే ప్లేట్ రావాలి. अरे सती అన్న జర సైడ్ కుంటానా బాతనా చిక్కిదా ఆర్యవైశ్య సంఘం యాదగిరిగుట్ట సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి నెల ఇదే ప్రకారంగా దాదాపు 8 నెలల నుంచి జరుగుతున్నది. రాబోయే కాలంలో కూడా ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
భక్తులంతా కూడా విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా మీ అందరి వైపు నుంచి, మా వైశ్యుల వైపు నుంచి కోరుతా ఉన్నాను. ప్రతి నెల ఎవరో ఒకరు, అంటే మొత్తం మీద 40 మంది సభ్యులను కలిసి 2 గ్రూపులుగా విడిపోయి ప్రతి నెల 50 కిలోల అన్నదానం చేయడం జరుగుతుంది. ఇదే ప్రకారంగా ప్రతి నెల చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి వచ్చి యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులంతా కూడా మరి వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ, క్షేత్రమైన యాదగిరిగుట్టలోనే ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఆర్యవైశ్యులం అందరము ఒక మాట పైన ప్రతి నెల 400-500 మందికి భోజనాలు పెడుతున్నాము. కర్రీస్, అన్నము, మజ్జిగతో వచ్చిన పబ్లిక్ తిని బాగా సంతోషపడుతున్నారు. హెడ్లైన్స్ మరోసారి. రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర సర్కారన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. యువత మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్స్ సోల్జర్గా పనిచేయాలన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రాష్ట్ర స్థాయి క్రీడలలో గెలుపొంది భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలన్న అదనపు ఎస్పీ రమేష్ పిలుపు. కిడ్నీ రాకెట్ ఆట కట్టించిన కోదాడ పోలీసులు. తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కొరకు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఎంపికలు. నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద అంటున్న బత్తని మహేష్ గౌడ్. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో గుండా భవానీ, రమేష్ బాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం. చౌటుప్పల్లో ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం. యాదగిరిగుట్టలో ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.